బిర్యానీల్లో చాలా రకాలు ఉన్నాయి. అయితే పనసకాయ దమ్ బిర్యానీ ఎప్పుడైనా ట్రై చేశారా? ఇదిగో రెసిపీ, రెండు చేసుకుందాం. ఒక మీడియం సైజ్ పనసకాయ తీసుకుని తోలు తీసి చిన్న ముక్కలుగా నీట్గా కోసి పెట్టుకోవాలి. పనసకాయ ముక్కల్ని ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఫ్లేవర్ పెంచడం కోసం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు, తరిగిన కొత్తిమీర, పుదీనా ఆకులు వేసి మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి. ఈ ముక్కల్ని ఒక 30 నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలి. అంతలోకి బిర్యానీ అరోమా కోసం బాస్మతి రైస్ ని కొద్దిగా ఉప్పు అలానే మసాలా దినుసులతో పాటు 60% ఉడికించుకోవాలి. ఉడికించిన బియ్యంని వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో నెయ్యి, మసాలా దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టొమాటో ముక్కలు, మ్యారినేట్ చేసి పెట్టుకున్న పనసకాయ ముక్కలు వేసి ఇందులోకి నీళ్లు పోసి ముక్కలు పూర్తిగా ఉడికేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఈ గ్రేవీని ఒక పెద్ద పాట్లో వేసి ఫైనల్ గా రైస్ ని, మసాలాని లేయర్ చేసుకుని పైన కొద్దిగా నెయ్యి, ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా ఆకులు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి చిన్న మంట పైన 15 నిమిషాలు దమ్లో ఉంచుకోవాలి. అంతే అండి, ఎంతో డిఫరెంట్ అయిన చాలా టేస్టీ అయిన పనసకాయ దమ్ బిర్యానీ రెడీ.